గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. ఈ తేరణపల్లి పుల్లన్న పెద్దయ్య రాసినటువంటి కందార్థాలలో మిత్ర కందార్థాలు ఒక కందార్థం చెప్తూ తత్వం చెప్తాము. అప్పా మీ గొప్పను మంతప్పయు జప్పంగ వినియునతి మోదమునల్ ఎప్పుడు చేరుదునాయని ఇప్పుడమిని వెదకి కొనుచు విచ్చేసినాను. తుమ్మల గ్రామమొచ్చేసినాను. చెప్పేదాని కంటే గొప్పగా కనిపించే ఇప్పుడమి నేనెప్పుడిట్టి మెప్పునుగాన. ఎప్పుడెప్పుడు చేరుదును మాయప్పయను సంతోషమునమది సుపరంబుగదేలి ఆడగా ఇప్పటికి మీ కరుణ గలిగెను విచ్చేసినాను. తుమ్మల గ్రామమొచ్చేసినాను. లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగారాదు. ఈ నిజ సూచన నిరిగి సద్గురు కృప పూనితను వెరుకాల మానిన వారికి లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగారాదు. పలు శాస్త్ర సముదాయములను వేద పఠన మహావాక్యములను తలపగా బ్రహ్మము తానైతి నను మాట ఇలా బంకులైన చల నిరిగిన వారికి లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగారాదు. ధీ సాక్షి నిశ్చయమనుచు తెలిపే దేశీ కూడిలా చోరుడనుచు దోషద్వయము లేని త్రోవదిల్పెటి నిజ దేశీకు కృపా నిరుక తీసిన వారికి లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగారాదు. మేరు శాస్త్రార్థము చూపి తిరిగే మెరు పొంది కనుమని మాపి గారాడి గనుపించు కనుకట్లు విధామాని కురిమి భయాలును గురు కృప చేగన్న
లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగా రాదు. ధరవంద్యాసుతు నీ కూతురును దారు పురుషుడు పెండ్లాడు గతిని పరికింప బయలునా నిరుక జగములునా తెరగున నుండుట తెలుసున్న వారికి లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగా రాదు. సోహం సోహం బానేదేది దాని కుహక మనచ నింపాది, అహమైన విశ్వమాది స్వప్నగతి యౌనాని ఊహాచే పరిపూర్ణ ముండాజూచితే మనుపు, ఊహాచే పరిపూర్ణ ముండాజూచితే మునుపు లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగా రాదు. సగుణ నిర్గుణ రహిత దేవు నిజ సాక్షి వర్జిత పూర్ణ బావు, భగవంతుడేల్చూరి ప్రభు కోటేశుని పాద యుగళము మది నమ్మి ఉన్న వారిని, యుగళము మది నమ్మి ఉన్న వారికి నెల్ల లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగా రాదు. ఎరుక మరుపులు లేని చోటు తెలియ పరమ పదము రాజా బాట, సరిగా నీ భువి గుంటూ పల్లి కోట్లింగయ్య గురు కృపచే గన్న పరిపూర్ణ మెరిగితే లేనిదన్నటికేమీ లేదు, ఉన్నదానినే మానగా రాదు. జై గురు, గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు స్వామి. మీనా లేడా? ఏమి చెప్పు, ఇప్పుడు పద్యం చెప్పాలి కదా. చదువుతావా అన్న? నువ్వే మీనా అన్న. అశ్వత్థ స్వామి వచ్చాడా? అసిత్ బావా, నేను ఆడో ఉండాను, అనంతపురంలో ఉండాను, బుక్ నా దగ్గర లేదని. అవునా? నేను చదువుతాను. అట్లయితే నువ్వు పద్యం చెప్పు. ఎన్నో పద్యం అన్నా బుక్ ఇది? నేను సెల్లులోనే చదవాలా? 11 అయిపోయినాయి కదనా? 12 కాదు 11దే మొదలు. 11దే మొదలు స్వామి. 11దే స్టార్ట్ చేయండి. పద్యం అయిపోయినది, అర్థం చెప్పలేదు కల్లా. 11ది పద్యం బలా చదవండి. 11 18 అదే పద్యం చదివినాడు, అర్థం చెప్పలే. పద్యం చదువు బంగారు. పద్యం చదివి అర్థం చెప్పండి. తనయాత్మ భావమెరుగని మనుజుని బ్రతుకేటి బ్రతుకు మదకరి విధమవు ఘనమైన మోక మృత్తిక అనుగ తల మీద నింపోటది ఏ చందమురా మూఢులకెల్లా ఇది ఏ బంధమురా హృదయ సంకల్పమూలుడుగాని వారికి ముదితాలపై దృష్టి ముక్కోనో చోండోనో
కదల నివ్వక కంటి పాపను గదియ నొక్కియు త్రిపుటి చేర్చక సదయ హృదయ సమాహితం బగు సత్యమును మది నెన్న కొండినా అది ఏ చందమురా మూఢులకెల్లా ఇది ఏ బంధమురా. తానెవరో తనువెవరో తెలియని మనుజుని బ్రతుకు ఏమి బ్రతుకు అంటా ఉన్నాడు. తానెవరో, ఈ తనువు అంటే ఏమో, అంటే ఎరుకంటే ఏమి, శరీరం అంటే ఏమి అని తెలియనటువంటి మనుజుని బ్రతుకు ఏమి బ్రతుకు అని క్వశ్చన్ వేశాడు. అప్పుడు తనను తన తనువును లేనివని తెలిసిన వాడు ఎరుకతో మలినపడడు. తన్ను తాను, ఇది తనువు. ఈ తనువు విచారణ అంతా కూడా బ్రహ్మాండ విచారణ, పిండాండ విచారణలో నీకు బాగా తెలియబడుతుంది. ఈ తనువునంతా విచారించి, అంటే అదే వేదం. ఆ వేదాన్నంతా బాగా విచారించి తర్వాత వేదాంతం. తనను తెలుసుకోవాలంటే వేదాంతం తెలియబడాలి, అంటే తారకం బాగా తెలియబడాలి. తారకం అంతా బాగా తెలియబడితే అప్పటికి తనను తన తనువును లేనివని తెలిసిన వాడు ఎరుకతో మలినపడడు. అది తెలియని వాడు తన తనువుల విడచి, ఈ విషయాన్ని తన్ను తాను తెలియని వాడు, తన స్వస్వరూప స్థితిని పొందని వాడు ఏమవుతాడు? అది తెలియని వాడు ఏమవుతాడంటే తన యొక్క తనువుల విడచి బ్రహ్మము తాననుచు ఎరుకలోనే ఉండి కొనసాగుతాడు. ఈ బ్రహ్మమే తాననుచు ఎరుకలోనే ఉండి కొనసాగును. అతనికి జనన మరణం రహితము కాజాలదు. ఆ స్థితి ఉన్నటువంటి వానికి, నేనే బ్రహ్మం అనేటువంటి నిర్ణయం ఉన్నటువంటి వానికి జనన మరణము రహితం కాజాలదు. మదించిన ఏనుగు చక్కగా స్నానం చేసి మరలా తన తలపై దుమ్ము ధూళిని చల్లుకునేటువంటి విధంగా, కొంచెం బాగా మదించినటువంటి ఏనుగు చక్కగా స్నానం చేస్తుంది పోయి నీళ్ళల్లో, మళ్ళా వచ్చి దుమ్ములో పడి పొర్లాడి దాని మీదకంతా దుమ్ము వేసుకుంటుంది. అట్లా అదే విధంగా ఇది ఉదాహరణ. ఆ మదించినటువంటి ఏనుగు చక్కగా స్నానం చేసి మరలా తన తలపై దుమ్ము ధూళిని చల్లుకొని, ఆ చల్లుకునేటువంటి విధంగా అజ్ఞానము విడిచుట ద్వారా ఎరుక తొలగినదని భ్రమించుచు, మేము అజ్ఞానాన్ని విడిచినాము, బ్రహ్మ స్థితిని పొందినాము, స్వస్వరూప స్థితిని పొందినాము అనే రీతిగా ఉంటారు. అజ్ఞానము విడచుట ద్వారా ఎరుక తొలగినదని భ్రమించుచు, జ్ఞాని అయిన వాడు ఏకోహం బహుశ్యాం అని ఏకముగానున్న బ్రహ్మ అనేకమైనప్పుడు తనకు తానే తిరిగి మళ్ళా జగద్రూప అజ్ఞానమును తనపై విధించుకొనుచున్నాడు. అది ఏకంగా ఉండేది అనేకంగా అయినప్పుడు. ఏకోహం బహుశ్యాం, అది ఏకం అనేకం భవతి అనే వాక్యం కూడా వస్తుంది సేమ్. అట్లా ఏకము అనేకంగా అయినప్పుడు ఆ బ్రహ్మ అనేకమైనప్పుడు ఏమైతుందంటే తనకు తానే తిరిగి మళ్ళీ జగద్రూపం దాలుస్తుంది. అది దానికి కామన కలిగినప్పుడు, అది నిర్మలమై నిశ్చలమై నిత్యమై ఉంది పరబ్రహ్మము ఇంతేను అనేటువంటి నిర్ణయంగా ఉండిపోతాడు. అది మహావాక్య విచారణతో తత్వమసి బ్రహ్మగా తెలియబడి ఉండిపోతాడు. అప్పుడు దానికి అకార ఉకార మకారముల చేత ఓంకారమై అది కదలిక కలిగి కామన కలిగి మళ్ళా జగద్రూపం దాలుస్తుంది. అంటే ద్వంద్వ స్థితిని పొందుతుంది. ఏకంగా ఉన్నటువంటిది మళ్ళీ ద్వంద్వ స్థితి పొందేటువంటి గుణం దానికి ఉంది. అది కూడా లేకపోవాలనేటి మన పెద్దల నిర్ణయం. మనకు చెప్పే నిర్ణయం ఏమి? అది కూడా లేకపోవాలా. అట్లా నాకు ముందు లేదు, వెనకాల లేదు, ఈ పక్క లేదు, ఆ పక్క లేదు, కింద లేదు, పైన లేదని చెప్పుకుంటావు. చూడండి, ఈ పూర్వమేవా నిరాలంబం ఆగ్నేయం నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళంచైవ వాయువేచ నిరంజనం
ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవా నిరాకారం అదచ్చ నిర్వికారక అంతర్బహిత్య సర్వత్ర అచలోయం సనాతన అని చెప్పుకున్నావు. కరెక్టే, అంతా లేవు, 12 దిక్కులా లేవు. ద్వాదశాంతమైతే అయింది, నువ్వు ఉన్నావు కదా ఆడా. ఈ ద్వాదశి దిక్కుల యందు లేదు అని నిర్ణయం అయితే చేసుకున్నావు, కానీ నీవు ఉన్నావు కదా. నీ ఏదైతే చెప్పుకుంటా ఉందో చుట్టూ లేదని, లోపల లేదు బయట లేదని, అంతా అచలమే ఉందని అది అనుకుంటా ఉంది, కానీ తానుంది కదా, దానికి మళ్ళీ కామన కలగదా. అందుకు తాను లేకపోవలే, అది నిర్ణయం. ఈ జగద్రూప అజ్ఞానమును తనపై విధించుకుంటా ఉంది అంతే. ఇక ఎరుక పోయినదెక్కడా? ఎరుక ఏడపోయింది? తానుంది కదా. అట్లా జన్మమరణ రహితమైనది ఎక్కడా? ఈ జన్మమరణ రహితము అయినది ఎక్కడా? పునఃదృష్టికి హేతువైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్నంత వరకు, ఈ పునఃసృష్టికి మళ్ళీ పుట్టేదానికి హేతువైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నంత వరకు ఆ బ్రహ్మమే జీవ ఈశ్వర జగత్తులుగా పరిణమిస్తూ ఉంటుంది. ఈ పునఃసృష్టి మరి పుడుతూ ఉంటా ఉంది. ఆ బ్రహ్మమే జీవుడుగాను ఈశ్వరుడుగాను జగత్తులుగాను అవుతా ఉంది. కావున అది పరమపదము కానేరదు, అది పరమపదము కానేరదు. ఈ విధముగా బ్రహ్మ సత్యమనియు గమ్యమదే అనియు నిర్ణయించిన వాడు, ఈ విధంగా బ్రహ్మ సత్యమని గమ్యం అదేనని నిర్ణయించిన వాడు మరియు ఎరుక ప్రభావమున మూలా విద్యకు వశవుడై, మళ్ళీ ఎరుక ప్రభావమున మూలా విద్యకు వశుడైనటువంటి వాడు మూఢుడు. నేనే బ్రహ్మమని కూర్చోనేటువంటి వారు మూఢుడు అని చెప్తున్నాడు. అందుకే మనకు ఈయన ఏం చెప్తాడు భాగవత కృష్ణ దేశికులు, కన్నుల ప్రక్కన వ్రేలిడి చిన్నగా భ్రూమధ్యమందు దృష్టి నిలిపి అందున్నది బయలు కనుమందురు అది ఎరుకే, అది నిలువదోయి తనువుతో పోయేదని తెలియమోయి. ఎన్ని తనువులు వచ్చి ఎరిగిన జనకాక, ఇవి ఎన్ని తనువులు వచ్చినా ఎరిగిన జనకాక ఉన్న బయలును చూచి ఈ ఉల్లక్కెరుకనుమాను అని చెప్తాడు. కాబట్టి ఆ నిర్ణయంగా ఎరుక ప్రభావమున మూలా విద్యకు వసుడైనటువంటి వాడు మూఢుడైపోతాడు అంతే. ఎరిగిన వారు కాదు వాళ్ళుని. అట్టి వారికి ఇది బంధమే గాని పరమపదము కాదు. బ్రహ్మమందు సంకల్పములు తొలగించుకుని వాడు ప్రకృతిని ఈక్షించును. బ్రహ్మమందు సంకల్పము తొలగించినటువంటి వాడు ఈ ప్రకృతిని వదిలి ఉంటాడు. సంచితములతో తన సృష్టి రూప లీల జరుపుతూనే ఉండును. సంచితంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, తన యొక్క సృష్టి రూప ఏ లీలగా వచ్చిందో, ఏ కర్మానుసారంగా వచ్చిందో, ఏమేమి అనుభవించాలో వాటిని అనుభవిస్తూ ఉంటాడంతే, జరుపుతూనే ఉండును. కావున ఇది నరస్వప్నమే గాని జననమరణ రహితం కాదు. ఈ సృష్టి రూపలీలలో అదంతా నరస్వప్నం, అనుభవిస్తా అంటాడే గాని దాటుకోలేడు. కానీ నరస్వప్నంలో ఉన్నటువంటి వాడు సంచితంలో తన సృష్టి రూపలీల జరుపుతానే ఉంటాడు. ఎవరు? ఈ ప్రకృతిని బ్రహ్మమందు సంకల్పములు తొలగించుకుని వాడు. ఇది పొరపాటు చదివిన, తొలగించకొనని వాడు. బ్రహ్మమందు సంకల్పములు తొలగించుకొనని వాడు ప్రకృతిని ఈక్షిస్తానే ఉంటాడు, దీంట్లోనే ఈదులాడుతానే ఉంటాడు, దీంట్లోనే పోరాడుతూనే ఉంటాడు. సంచితములో తన సృష్టి రూపలీల జరుపుతూనే ఉంటాడు. ఈ తన యొక్క సృష్టి లీల ఏమొచ్చిందో అదంతా జరుపుతూనే ఉంటాడు. కావున ఇది నరస్వప్నమే గాని జననమరణ రహితం కాదు. కనుక దృక్కగు బ్రహ్మకళల ద్వారా
ఈ దృక్కు అంటే చూడబడేటువంటిది, చూసేటువంటిది, ఈ బ్రహ్మకళల ద్వారా చలనములోనికి జారిపోకుండా, ఈ దృక్కకు బ్రహ్మకళల ద్వారా చలనంలోనికి జారిపోకుండా నిష్కల ఎగుటకు తన సంకల్పమును త్రొక్కిపట్టి, నిష్కలే అయ్యేదానికి తన యొక్క సంకల్పాన్ని త్రొక్కిపట్టి తిరిగి త్రిపుటిని సృష్టించకూడదు. తిరిగి త్రిపుటిని సృష్టించకూడదు. దృక్కు, ద్రష్ట, దృశ్యము తిరిగి సృష్టించకూడదు. త్రిపుటి అనగా త్రిగుణములు. త్రిపుటి అంటే ఏమి? 3 గుణములు, సాత్విక, రజో, తమో గుణములు. ఇవి త్రొక్కిపట్టాల, త్రిపుటిని సృష్టించుకోకుండా. అంతే, అవే ఈ జగత్. త్రిపుటి ఏమంటే త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఇమిడింపబడి ఉంటుంది. కాబట్టి ఈ 3 తొక్కితే ఇంకా సృష్టి అనేది లేకుండా పోతుంది. 3 గుణాలను నిర్మూలన చేయాల. అప్పుడు జీవేశ్వర జగత్తులు, త్రిమూర్తులు, జ్ఞాత, జ్ఞేయ, జ్ఞానములు, మొత్తం త్రిపుటంతా జీవేశ్వర జగత్తుల సంబంధమైనటువంటి పంచభూతములు ఉన్నవి కదా. ఈ పంచ బ్రహ్మాన్వితమైనటువంటి ఇది ఎరుకే. మొదలగునవి ఈ త్రిపుటిలోనే జగద్రూప సకల వ్యవహారములు జరుగుతూ ఉన్నాయి. ఈ త్రిపుటిలోనే అనేకమైనటువంటి త్రిపుటి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, స్థూల, సూక్ష్మ, కారణ, త్రిగుణములు అన్నీ దీంట్లోనే మునిగి తేలుతాడు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, అట్లా ఈ త్రిపుటులలో మొదలగునవి అన్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఈ త్రిపుటులలోనే జగద్రూప సకల వ్యవహారములు జరుగుతూ ఉన్నాయి. కనుక బ్రహ్మము త్రిపుటులుగా చెల్లించరాదు. ఈ బ్రహ్మము త్రిపుటులుగా చెల్లించరాదు. శిష్యుని హృదయమందు చక్కగా స్థిరమై, నిశ్చలమై, సంకల్పరహితమై ఉన్నట్టి బ్రహ్మమే సత్యం. ఈ బ్రహ్మము త్రిపుటులుగా చెల్లించకూడదు. అది ద్వంద్వ స్థితిని పొంది 2 అయి 3 అవుతుంది. ఏకం అనేకమైతా పోతుంది. ఇంకా అవుతూనే ఉంది, ఇంకా విస్తరణ చెందుతూనే ఉంది. కానీ దాన్ని నిలబెట్టలేవు. నిన్ను నీవు తీసేసుకో అని నిర్ణయం. శిష్యుని హృదయమందు చక్కగా స్థిరమై, నిశ్చలమై, సంకల్పరహితమై ఉన్నట్టి బ్రహ్మమే సత్యం. దీన్ని సాధించుటకు సమకట్టని పద్ధతి ఏదైతే ఉన్నదో, దీనిని సాధించేదానికి సమకట్టని పద్ధతి ఏదైతే ఉందో అది వ్యర్థం కాదా? అది వ్యర్థం కదా. ఎరుక విడువనిచో, ఎరుక విడువనిచో ఆ బ్రహ్మము ఎరుక బ్రహ్మమే గాని, ఎరుకను విడవనేటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము ఎరుక బ్రహ్మమే గాని అచల బ్రహ్మము కాదు కదా. అందువలన ఎరుక బ్రహ్మము సత్యమను మూడులకు జ్ఞానమే బంధము. అందుకే ఎరుక బ్రహ్మము సత్యమనేటువంటి మూడులకు ఆ జ్ఞానమే బంధం. అందుకే జ్ఞానాజ్ఞానములు 2 విడవాల. జ్ఞానాజ్ఞానములు 2 విడవాల. దీనికి విశేష వ్యాఖ్య, ఈ కందార్థానికి విశేష వ్యాఖ్య చెప్పారు. జీవేశ్వర జగత్తుల సంబంధమై పంచభ్రమలు ఉన్నాయి. ఈ జీవుడు, ఈశ్వరుడు, ఈ జగత్తు సంబంధమై ఈ పంచభ్రమలు ఉన్నాయి. పంచభ్రమాన్వితమైనది ఎరుకే. ఈ పంచభ్రమలకు ఏదైతే మొదలై ఉందో అది ఎరుకే. అవే విషయేంద్రియాలు ఉంటాయి 5. పంచభ్రమాన్వితమైనది కూడా ఎరుకే. ఈ ఎరుక త్రిపుటి ద్విపుటుల ఆశ్రయములుగా ఉంది. ఈ ఎరుక త్రిపుటి ద్విపుటులుగా 3గా 2గా వీటిని ఆశ్రయించి ఉంది ఈ ఎరుకే.
ఎరుక వివరములు పరవిద్య, అపర విద్య, మూలా విద్య, తులా విద్యలుగా చెప్పబడతా ఉన్నాయి. ఎరుక వివరం అంతా పరవిద్యగాను, అపర విద్యగాను, మూలా విద్యగాను, తులా విద్యలుగా చెప్పబడతా ఉన్నాయి. ఇట్టి ఎరుక రహస్యము తెలియుటలోనే ప్రజ్ఞాన పరిణామం జరుగుతూ ఉంది. ఇట్టి ఎరుక రహస్యము తెలియుటలోనే ప్రజ్ఞాన పరిణామము జరుగుతూ ఉంది. దీని గమ్యము తన మూల స్థానములో నిష్ఠ చెందుట. దీని గమ్యం ఏమి? దీని ప్రయాణం ఎట్టై ఉండాలా? ఏ గమ్యానికి చేరల్లా? ఏ స్థానానికి చేరల్లా అంటే తన మూల స్థానములో నిష్ఠ చెందుట. అప్పుడు నిష్ఠ చెందినప్పుడు దానినే ఆత్మ లేక నేను అని చెప్తారు. దానిని ఆత్మ అని లేక నేను అని చెప్పేదారు. ఈ ప్రజ్ఞాన పరిణామం అనేది సాధన లేక ఈ ప్రజ్ఞాన పరిణామం అనేటువంటి సాధన లేకోకుండా యోగమందు భాగత్యాగ నిర్ణయ పద్ధతిలో పిండాండ బ్రహ్మాండ పంచీకరణములనే సాంఖ్య దర్శన సూత్రమును అనుసరించి పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, ఈ పిండాండ బ్రహ్మాండ పంచీకరణంలోనే సాంఖ్య దర్శన సూత్రాన్ని అనుసరించి ఇవి 5 ఉన్నాయి పంచీకరణలు. నేత్ర పంచీకరణ ఉంది, బ్రహ్మాండ పంచీకరణ ఉంది, పిండాండ పంచీకరణ ఉంది, దేహ పంచీకరణ ఉంది. ఇట్లా ఈ పంచీకరణలన్నీ 5 ఉన్నాయి. ఇవి సాంఖ్య దర్శన సూత్ర అనుసరించి అధిష్టానమైనటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మను సచ్చిష్యుడు నిర్ణయమందును అధిష్టానమైనటువంటివి ఇవి 4 తనువులు, అవి 4 తనువులు. వాటిని కూడా విచారిస్తే స్థూల, సూక్ష్మ, కారణ, ప్రత్యేగాత్మ, అట్లా విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈ విధంగా ప్రత్యేగాత్మ పరమాత్మలను సచ్చిష్యుడు నిర్ణయమందును ఈ పంచీకరణ వల్ల సాంఖ్య దర్శన సూత్రం అనుసరించిన తర్వాత అది అధిష్టానమైనటువంటి ప్రత్యేగాత్మ జీవుడి మీద, ఆ బ్రహ్మాండంలోనేమో పరమాత్మ. ఈ విధంగా నిర్ణయం అవుతుంది. ఈ నిర్ణయం అయినను తాను ఇంకను మిగిలే ఉన్నాడు. అది నువ్వు ఈ నిర్ణయం అయింది. ఈ నిర్ణయం అయిన తర్వాత కూడా ఏమైంది? తాను ఇంకను మిగిలే ఉన్నాడు. తన నుండి ఉత్పత్తి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి కార్యములు ఉత్పన్నమై తన నుండి ఉత్పత్తి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి నిన్న విన్నాం. ఈ విచారణ అంతా ఈ ఉత్పత్తి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములు అనేటువంటి కార్యములు ఉత్పన్నమై సర్వం ఏర్పడుతూ ఉన్నాయి. సర్వము ఏర్పడుతున్నదనియు తెలుసుకొనును. అందుకు కారణము తనలోనే ఉన్న జ్ఞానశక్తి అయినటువంటి స్తంభన. వీటికి ఏది కారణమైతా ఉంది అంటే తనలోనే ఉన్నటువంటి జ్ఞానశక్తి అయినటువంటి స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణ సామర్థ్యమని కూడా తెలుసుకొనును. తర్వాత అజ్ఞానము వలె జ్ఞానము కూడా బంధమని ఎంచును. ఇది చూడు కరెక్ట్గా. జ్ఞానాజ్ఞానములు 2 బంధమే. కాబట్టి బంధాన్ని వదులుకోవాలని కోహం కస్త్వం బంధః, కోహం బంధః అని ఒక నిర్ణయంగా ఈయన చెప్తాడు. ఏది పిండాండో ఇవన్నీ చేసినటువంటి కదా స్వామి వీళ్ళు చెందేది ఈ బోధికి. అవును, ఇన్ని విచారణ చేసినాక అతనే అవును, గురువుని ఆశ్రయిస్తా ఉండేది. అవును. ఇన్ని విచారించిన తర్వాతనే, అందుకు అన్ని విధాల ఇది విచారింపబడితేనే
ఇన్ని విచారించిన తర్వాత కడకు దాటుకునేదానికి శివరామ దీక్షితులకు కూడా అవకాశం కలిగింది. విచారించకపోతే కలగదు. తర్వాత కృష్ణదేశికులు కానీ పూర్వ పెద్దలు వీటినన్నిటినీ విహంగంగాను పిపీలకంగా రెండు విచారించాడు. పిపీలకంగా బాగా విచారించే విహంగానికి దాటుకునేటువంటి స్థితి, విహంగ మార్గానికి దాటుకున్నారు. అజ్ఞానం వలె జ్ఞానం కూడా బంధమని ఎంచును. అది దీంట్లో చెప్తాడు గర్భోపనిషత్తులో వీటి నిర్ణయం. గర్భం నుంచి నీవు ఎట్లయితే విముక్తుడు కాగలుగుతున్నావో, గర్భంలో బంధింపబడినావు, ఎక్కడ మావిలో, అది మావిలో ఎట్లయితే బంధింపబడి నీవు నీ యొక్క తెలివి చేత విముక్తి స్థితిని పొందుతున్నావో, నీవు నీ తెలివి చేతనే దినదినాభివృద్ధితో నీకు అక్కడ ఆవరణ చాలే. అది 9 నెలలకు తీగ గమ్మించి భగద్వారం నుంచి వెళ్ళేదానికి, అది నీకు అక్కడ ఉండేదానికి ఆవరణ చాలే, ఇంకా తంతా అన్నావు తల్లి గర్భంలో. ఆ మావి అనేటువంటి ఆవరణం చాలక వచ్చావు, ఇక్కడ మాయా అనేటువంటి ఆవరణంలోకి వచ్చావు. ఈ మాయా అనేటువంటి ఆవరణం ఏ తెలివి చేత అయితే మావి అనేటువంటి ఆవరణం చేత నువ్వు గడ్డెక్కినావో, ఎట్లయితే మాయా అనేటువంటి ఆవరణంలోకి వచ్చినావో, అదే తెలివి చేత నువ్వు మాయా అనేటువంటి ఆవరణాన్ని దాటుకోలేవా అనే రీతిగా గర్భోపనిషత్తులో చెప్తాడు. విద్యాసాగరరావు గారే చెప్పారు ఈ విషయాన్ని. ఇట్లా అజ్ఞానం వలె జ్ఞానం కూడా బంధమని ఎంచును. విజ్ఞాన స్వరూపుడైన తాను, విజ్ఞాన స్వరూపుడైనటువంటి తాను తనకు తానే బంధమని, ఈ బంధ విముక్తికై నిజ గురువును ఆశ్రయించును. ఈ విధంగా అజ్ఞానం వలె జ్ఞానం కూడా బంధమని, ఈ బంధం నుంచి, ఈ ఆవరణం నుంచి నిరావరణం కావాలనేటువంటి సంకల్పం చేత విజ్ఞాన స్వరూపుడైన తాను తనకు తానే బంధమని, ఈ బంధ విముక్తికై నిజగురుని ఆశ్రయించును. జనన మరణ రహితమునకై నిజగురు కృప వలన, ఈ జనన మరణ రహితానికై నిజగురు కృప వలన ఆ లక్ష్యమైనటువంటి బయలు దర్శనము చేత, ఈ లక్ష్యమైనటువంటి బయలు దర్శనం చేత తన నానావిధ విద్యలు, తన యొక్క నానావిధ విద్యలు, క్రియలు, జ్ఞానశక్తి అన్నీ కలిసి అఖండ ఎరుకని నిర్ణయించుకొనును. అదే అఖండ ఎరుకని నిర్ణయించుకొనును. అదే సమయములో ఆ అఖండ ఎరుక లేనిదని తెలియబడును. అదే పరిపూర్ణ బోధ సారము. దీనికి మనకు ఒక కందార్థం ఉంది. కృష్ణదేశిక ప్రభువులు రాసినటువంటిది మన అనుభవంలోకి. పిండ బ్రహ్మాండంబులు ఈ రెంటిలోన రెండహములు, ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి అని. ఎరుక నిర్ణయించిన అదే ఆ అఖండ ఎరుక లేనిదని తెలియబడును. ఇదే పరిపూర్ణ బోధ సారం. చూడు, ఆ అఖండ ఎరుక కూడా లేనిది. అఖండ నిర్ణయం వరకు తెలుసుకునే వరకే అఖండార్థం. ఇట్టి పరిపూర్ణ బోధను తెలియలేని మనుజుని బ్రతుకు వృథాయగును. చూడండి, జన్మ వృథా. చూడండి, ఇట్టి పరిపూర్ణ బోధను తెలియలేనటువంటి మనుజుని యొక్క బ్రతుకు వృథా. ఎందుకనగా ఇది మదించిన ఏనుగు వలె స్థూల ధర్మమును మోహరించే ఎరుక వంటిది. మదించినటువంటి ఏనుగు మాదిరి ఇది స్థూల ధర్మాన్ని మోహరించేటువంటి ఎరుక వంటిది. ఇది మూఢము మరియు బంధము. ఎంత కనిపించుకుందో, తన పిల్లల కాటికి కాక మన వాళ్ళకి కాక ముని మన వాళ్ళకి కూడా కనిపించుకొని ఉంది. ఎందుకనగా అనాది సంకల్పములు మాయా ప్రభావమున కలుగుతాయి. ఈ అనాది సంకల్పాలన్నీ
ఎట్లా కలుగుతాయంటే మాయా ప్రభావం వలన కలుగుతూ. కలిగే కదా పునరావృతం. స్వామి, ఆ? అట్లా కలిగే కదా ఈ పొద్దు నువ్వు 10 మందికి బోధ చెప్తాండేది. నువ్వే లేకపోతే ఈ ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు కలిగే నువ్వు దాని వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులు చదివించి బుద్ధి గిద్ది అన్ని నేర్పి ఈ పొద్దు ఈ 10 మందికి చెప్తాండవు. నువ్వే లేకపోతే అది ఉండల్లా, ఉత్పత్తి ఉండల్లా, జ్ఞానశక్తి పెరుగుతా వస్తా ఉండాలి. అది పద్ధతి. కానీ ఉరివే లేకుండా పోతే సంపత్తి, ఉరివే లేకుండా పోతే ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు, వినేవాళ్ళు ఎవరు ఉంటారు? అది కూడా ఆలోచన చేయండి స్వామి. కరెక్ట్ చెప్పినావు. పరిపూర్ణము ఎట్లయితే సనాతనంగా ఉందో ఎరుక అది నువ్వు ఉండి చెప్తాండవు అట్లా చెప్పేది. నువ్వు అయిపోయింది, నీ ప్రశ్న అయిపోయింది, కరెక్టేను. పరిపూర్ణం ఎట్లయితే సనాతనంగా ఉందో ఎరుక కూడా సనాతనంగానే ఉంటుంది, కానీ ఉన్నదొకటి లేనిదొకటిగా ఉంటుంది. కానీ వాటిలో నువ్వు తప్పించుకోమంటా అంటా ఉండేది అంతే. వాటిలో నువ్వు తప్పించుకో. నీవు తప్పించుకుంటే నీవు ఆ స్థితిని పొందితే ఈ జనన ప్రవాహం నుంచి నువ్వు తప్పిపోతావు. అట్లా ఏదైతే మూడిందో అదే వచ్చేది. వచ్చినటువంటి మానవ జన్మకే ఇది అర్హత. మిగతా జన్మలన్నీ పరిగెత్తుతానే ఉంటాయి కడ జన్మ వచ్చే వరకు. ఎందుకనగా అనాది సంకల్పములు మాయా ప్రభావమున కలుగుచు పునరావృత్తముగా ఎరుకకు లోబడినట్లు చేయుచున్నది. ఈ పునరావృత్తమునకు ఎరుకను లోబడేదట చేస్తా ఉంది. కాబట్టి దృక్కు దృశ్య దర్శన రహిత బట్టబయలును, ఈ త్రిపుటి రహితం, ఈ దృక్కు దృశ్య దర్శన, చూసేది, చూడబడేది, తెలియబడేది, ఇవి రహితమైనటువంటి బట్టబయలు. ఈ మూడు లేవు వాటి యందు బట్టబయలులో. ఈ బట్టబయలును చూపు చెదరనివ్వక లక్షించిన నీ యొక్క లక్ష్యం అట్లయి ఉంటే గురి మరియు గుర్తు ఈ రెండు లేకపోవును. చూసేది, చూడబడేది రెండు లేకపోతాయి. నీకు గుర్తింపబడేటువంటి గుర్తు, ఈ గురి, ఈ రెండు లేకపోవును. ద్విపుటి అయినటువంటి గురి గుర్తుల ఇవి రెండుగా ఉండి, ద్విపుటి అంటే రెండు, ఇవి రెండుగా ఉండేటువంటివి గురి గుర్తుల ఆశ్రయము లేనిచో త్రిపుటి నిలువదు. ఎప్పుడైతే ఈ గురి గుర్తు ఆశ్రయం అనేది విడిచిపెట్టినావనుకో, తొలగిపోయింది, రెండు ద్విపుటి పోయింది, గురి గుర్తు రెండు పోయినాయి, ఇంకా త్రిపుటి కూడా నిలబడదు. మూడుగా ఉండేటువంటివి కూడా ఇంకా నిలబడవు. ఏవి? సత్వగుణ, రజోగుణ, తమోగుణ, స్థూల సూక్ష్మ కారణ, జాగ్రత్త స్వప్న సుషుప్తి, ఇట్లా త్రిపుటిగా ఉన్నటువంటివన్నీ కూడా అనేకంగా ఏవి నిలబడవు. సత్యము శాశ్వతమైనటువంటి అచలము శేషించును. సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటి అచలము, చెల్లించినటువంటి స్థితి ఉన్నటువంటి అది శేషించును. మానవులలో సచ్చిష్యులెల్లరూ, ఈ మానవుల్లో ఎవరైతే సచ్చిష్యులుగా ఉన్నారో వారెల్లరూ నిజగురుని ఆశ్రయము చే పొందదగినటువంటి ఉన్నతమైనటువంటి పరమపద మార్గము ఇట్టిదని బోధించుతున్నాడు. మానవులలో సచ్చిష్యులైనటువంటి ఎల్లరూ కూడా ఆ నిజగురుని ఆశ్రయము చే పొందదగినటువంటి ఉన్నతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అటువంటి పరమపద మార్గాన్ని ఇట్టిదని బోధిస్తా ఉన్నాడు. ఇక 12వ కందార్థం. రవిచంద్రానల మండలము అవిరళముగా వెలుగజేసి అంతర్ముఖుడై వివరమెరింగిన పిమ్మట ధ్రువమగు పరిపూర్ణమరియే దుఃఖగునయ్యా నిన్నెంచి నీలో సొక్కి కనవయ్యా చక్కగా గురుపాద సరసీజయుగములు మృక్కుచు మదిలోన మూలముగను గురు ముక్కుతుదనిడి చూడ్కి చెదరక మూల బంధము ఎన్నగా మరి
చిక్కు నిర్భయ దృష్టిలో నగు చిత్ స్వరూపము నిట్ట నిలువుగా దృక్కగునయ్యా నిన్నెంచి నీలో సొక్కి గణవయ్యా. మంచి భావన చెప్పారు ఇక్కడ. సహస్రార కమల మధ్యమందున్నటువంటి సూర్య చంద్ర అగ్ని బిందువులకు ఆధారమైనట్టే. ఇప్పుడు సహస్రార కమల మధ్యమందున్నటువంటి సహస్రార చక్రము 7వ చక్రం. ఆ మధ్యమందున్నటువంటి ఇడ పింగళ సుషుమ్న నాడి అని చెప్తాం కదా, కుడి ఎడమ మధ్యమం. అదే గంగా యమున సరస్వతిగా చెప్తాం. అదే సూర్య చంద్ర అగ్ని. ఈ సూర్య చంద్ర అగ్ని బిందువులకు ఆధారమైనట్టి, దేనికి? ఈ 3 బిందువులకు ఆధారమైనట్టి బ్రహ్మాండమందుగల సూర్యచంద్ర అగ్ని మండలములను నీలో నిరంతరముగా చేసుకునుము. ఇప్పుడు బ్రహ్మాండంలో ఉండేటువంటివి ఏవి? సూర్య చంద్ర అగ్ని మండలములు. అందుకే మనకు పెద్దలు ఈ మెడ నుంచి పైకంతా బ్రహ్మాండమే, మెడ నుంచి కిందికంతా ఇది పిండాండము. దీన్నే 2గా భావించి విచారం చేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ సూర్యచంద్ర అగ్ని ఇట్లా ఈశ్వర స్థానంలో ఉన్నటువంటి ఈ జగత్తులో అయినా కూడా మనకు సూర్యచంద్రాగ్నులు బిందువులుగా ఏర్పడి ఉన్నారు. బ్రహ్మాండం విచారణలో చూసుకున్నా తెలియబడతారు, పిండాండ విచారణలో తీసుకున్నా మనకు తెలియబడతారు. ఎందుకంటే దగ్గరగా పిండాండ విచారణలో అయితేనే నీకు సులభంగా తెలియబడుతుంది అనేటువంటి ఉద్దేశంగా ఇట్లా సూర్య చంద్ర అగ్ని మండలములను నీలో నిరంతరముగా ప్రకాశింపజేసుకునుము. అప్పుడు నీవు బాహ్యక్రియలైనటువంటి సూర్యచంద్ర నాడుల సంబంధించినటువంటి వాటి నుండి అగ్నినాడి లేక సుషుమ్న నాడి సంబంధించినటువంటి సచక్ర ప్రభావమును ప్రేరేపింపబడు అజ్ఞాన క్రియల నుండి విడుదల పొంది అంతర్ముఖుడు అవుదువు. ఈ సచక్ర ప్రభావమున ఉండేటువంటి నీవు ఈ నీవు బాహ్యక్రియలైనటువంటి సూర్య చంద్ర నాడుల సంబంధించినటువంటి వాటి నుండి, ఈ బాహ్యంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నాడుల సంబంధించినటువంటి వాటి నుండి అగ్నినాడి లేక సుషుమ్న నాడి, దాన్ని అగ్నినాడి అంటారు, సుషుమ్న నాడి అంటారు. ఆ సుషుమ్న నాడి సంబంధించినటువంటి సచక్ర ప్రభావమున అంటే ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ ఈ సచక్రాల ప్రభావమును ప్రేరేపింపబడు అజ్ఞాన క్రియల నుండి, ఆ అజ్ఞాన క్రియల నుండి విడుదల పొంది అంతర్ముఖుడు అవుదువు. అప్పుడు అంతర్ముఖానుభవం నందు వివర మెరిగిన పిమ్మట, ఆ అంతర్ముఖానుభవం నందు ఉండేటువంటి వివరణ అంతా బాగా నీకు తెలిస్తే ఎరిగిన పిమ్మట, అనగా సూర్య చంద్ర అగ్ని మండలంలో వివరమెరిగిన పిమ్మట, సూర్యనాడి, చంద్రనాడి, అదే సుషుమ్న నాడి, అదే అగ్నినాడి, ఆ మండలముల త్రిపుటి వివరం ఎరిగిన తర్వాత పిమ్మట సహస్రార కమల మధ్యము నుండి, ఆ సహస్రార కమల మధ్యము నుండి 7వ చక్రం అది. సహస్రార కమల మధ్యము నుండి ఈ 3 కారణముగా ఘంటిక యొద్ద ప్రత్యాగాత్మ సత్తా వివరము ఏమీ లేదని, ఈ 3 కారణముగా ఘంటిక యొద్ద ప్రత్యాగాత్మ సత్తా వివరము ఏమీ లేదని జ్ఞానక్రియల నుండి విడుదల పొందేదవు. ఆ జ్ఞానక్రియల నుండి అప్పుడు అక్కడ విడుదల పొందేదవు. అప్పుడు జ్ఞానాజ్ఞాన క్రియల నుండి విడుదల అగుటయే పరిపూర్ణం. అందుకే జ్ఞానాజ్ఞాన క్రియల నుండి విడుదలగుటయే పరిపూర్ణం. అదే జ్ఞానాజ్ఞాన రహితానంద అశ్వత్థారులని నామకరణం చేశారు, దీక్షానామం. ఈ 2 జ్ఞానాజ్ఞాన క్రియల నుండి విడుదలగుటయే పరిపూర్ణం. కేవలము అజ్ఞాన క్రియల నుండి ముక్తి అగుట పరిపూర్ణం కాదు. కేవలము అజ్ఞాన క్రియల నుండి విముక్తి అగుట పరిపూర్ణం కాదు. జ్ఞానాజ్ఞానములు 2 పోవాల్సిందే. నువ్వు మునిగిపోవాలంటే
రెండు విడుదల కావాల్సిందే. నిశ్చయమైనటువంటి పరిపూర్ణమందు గుర్తెరిగే శరీరం ఏమీ ఉండదు. అప్పుడు నిశ్చయమైనటువంటి ఆ పరిపూర్ణమందు గుర్తెరిగేటువంటి శరీరం ఏమీ ఉండదు. కనుక జ్ఞానాజ్ఞానములు రెంటికిని సాక్షి అయి అట్టి సాక్షి దృక్కుగా నిన్ను నీలో లేనివానిగా గనుము. అట్టి సాక్షి దృక్కుగా నిన్ను నీలో లేనివానిగా గనుము. ఇది జరుగుటకు ఏ సాధన పద్ధతి లేదు గనుక, ఇది జరగాలంటే దీనికి ఏ సాధన అవసరం లేదు. ఏ సాధన పద్ధతి? అట్టి సాక్షి దృక్కుగా నిన్ను నీలో లేనివానిగా గనుము. ఇది జరగాలంటే ఏ సాధన పద్ధతి లేదు గనుక చక్కగా గురుమూర్తి పాద యుగమునకు మొక్కుము. నువ్వు చక్కగా గురుమూర్తి పాద యుగమునకు మొక్కి, అనగా ఉన్నది అచలము లేనిది ఇరుక అని గురుపాద ద్వంద్వమునకు మొక్కుము. ఇవి రెండు, ఉన్న అచలము లేని ఎరుక, ఇవి రెండే పాదాలు. ఉన్న అచలము లేని ఎరుక. అటువంటి గురుపాద ద్వంద్వమునకు మ్రొక్కుము. ద్వయమునకు, గురుపాద ద్వయమునకు మ్రొక్కుము. ఆ రెండిటికి ఆ విధంగా గురుమూర్తికి లోబడి ఉండి సాక్షి దృక్కుకు మూలమును అన్వేషించు ప్రయత్నములో ఉండుము. గురుమూర్తికి ఆ విధంగా లోబడి ఉండి సాక్షి ఆ దృక్కుకు మూలమును అన్వేషించు ప్రయత్నంలో ఉండు. అప్పుడు గురుమూర్తి ద్వారా ఇట్టి గురి కుదరగా, అప్పుడు గురుమూర్తి ద్వారా ఇటువంటి గురి కుదురుతుంది. విచారణ చేత తెలియబరుస్తాడు. విచారణ చేత నిన్ను నీ స్వరూపాన్ని నిశ్చయంగా తెలియబరిచినప్పుడు అప్పుడు గురుమూర్తి ద్వారా నీకు ఇట్టి గురి కుదరగా బ్రుకుటి వ్యవహార స్థానము కావున మరియు సంచితములు అంకురించకపోవుట చేతను, ఆ బ్రుకుటి మధ్య, ఆ బ్రుకుటి వ్యవహార స్థానము కావున ఆ వ్యవహారం చేస్తా ఉన్నాడు కూర్చొని. కావున మరియు సంచితములు అంకురించకపోవుట చేతను, ఇంకా సంచితములు మళ్ళీ ప్రార్థనలోకి రావు, పోవుట చేతను, జ్ఞానాజ్ఞానములను గురువునకు కైంకర్యం చేయుట చేతను. రెండు అర్పణ చేశావు గురువుకు. జ్ఞానాజ్ఞానములను గురువుకు కైంకర్యం చేయుట చేతను సకల వ్యవహారములు శూన్యమగును. సకల వ్యవహారములు శూన్యమవుతాయి. కనుక సాక్షిత్వమైనటువంటి దృక్కు షోడశి భావము నందును. ఆ సాక్షిత్వమైనటువంటి దృక్కు షోడశి భావాన్ని పొందుతుంది. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని నిర్ణయం. అప్పుడు చిత్స్వరూపమే నిట్ట నిలువుగా నిలచి, ఆ చిత్స్వరూపమే అప్పుడు నిట్ట నిలువుగా నిలచి దృశ్యము లేని దృక్కు స్థితిగా ఉంటుంది. ఉండి లేని స్థితి దృశ్యము లేని దృక్కు స్థితిగా ఉంటుంది. ఇక ఈ కేవల దృక్కు స్థితి యందు, ఇది కేవల దృక్కు స్థితి యందు దృగ్దృశ్య రహితమైనటువంటి జనన మరణ భయము ఉండదు. ఇంకా కేవల దృక్కు స్థితి ఉంది కాబట్టి దృగ్దృశ్య రహితమైనటువంటి మరణ జననములు, ఆ భయం అనేది ఉండదు. ఇది గురువు ఇచ్చినటువంటి గురితో జరగవలనటువంటి దృక్కులో, ఇది గురువు ఇచ్చినటువంటి గురితో ఈ విధంగా జరగవలనటువంటి దృక్కులో నిన్ను నీలో విమర్శించి నీకు మూలము లేదన్న నిర్ణయములో చేరి ఉండుము. నిన్ను నీలో విమర్శించి తెలియబడి నీకు మూలము లేదన్నటువంటి నిర్ణయంలో చేరి ఉండము. ఇక ఏమీ లేదు. మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఇది నిర్ణయం. ఇది దీనికి విశేష వాక్య చెప్పారు గురువుగారు. శింసుమారక చక్రమందు బిందు మండలమునకు తానుగా నేర్పడి, ఇది వచ్చింది ఇక్కడ శింసుమార చక్రం. ఆ మండలత్రయము దాటి ఉంటుంది ఇది అహస్రారంలో. ఈ శింసుమార చక్రం మందు బిందు మండలము తనకు తానుగా నేర్పడి అఖండ ఎరుక అనేటటువంటి అంశరూపమై, ఇదే అఖండ ఎరుక అనేటువంటి అంశరూపమై
మండలత్రయం దాటి సహస్రారమందు, ఇది మండలత్రయం దాటి సహస్రారమందు చేరినది, సహస్రారంలో చేరింది. ఈ మండలత్రయ ప్రభావము అంశపై పడి, ఈ మండలత్రయ ప్రభావము మళ్ళీ ఎవరు? అవి ద్రష్ట, దృక్కు, దృశ్యము. ఇడ, పింగళ, సుషుమ్న నాడి ఉంది కదా అక్కడ. ఆ ఇడ, పింగళ, సుషుమ్న నాడి మండలత్రయ ప్రభావము హంసపై పడి ఆ విధముగా జీవుని ఆజ్ఞాపించుతున్నది. రెండో, ఆ విధముగా జీవుని ఆజ్ఞాపిస్తా ఉంది. అప్పుడు సాధకుడు విముక్తి కొరకు అట్టి ప్రభావమునకు సాక్షి అయి, సాధకుడు విముక్తి పొందాల. ఆ విముక్తి కొరకు ఏం చేస్తాడు? అట్టి ప్రభావమునకు సాక్షి అయి సర్వసాక్షిత్వము చే ఆ హంస వ్యవహారం మర్మము తెలుసుకొనవలెను. సర్వసాక్షిత్వము చే ఆ యొక్క హంస వ్యవహారం అంతా, ఆ యొక్క హంస వ్యవహారం మర్మం అంతా ఎట్లా తెలుసుకోవాలా? ఎట్లా తెలుసుకోవాలా? 24 గంటల్లో 21,600 సార్లు, 600 సార్లు, 21,600 సార్లు ఆడుతా అనేటువంటి హంస ప్రయాణము గ్రహించగలగాల. 8 అంగుళాల నుంచి అంతర్ముఖంగా చేరి మూలస్థానానికి తగిలి అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ కుడిముక్కు ద్వారా బయటికి పోయి బయట 4 అంగుళములు కట్టయి 4 అంగుళములు లోపలికి పోయి తిరిగి మళ్ళీ త్రిపుటి ఆ స్థానానికి పోయి మండలత్రయానికి, ఆ అగ్నిమండలానికి పోయి అక్కడి నుంచి సహస్రారానికి చేరి, అది సింస్మారక చక్రం. ఆ సహస్రారం ఎక్కడ అంటే 2 చెవులు, 2 ముక్కుల ద్వారము, 2 కళ్ళ ద్వారము, 1 నోరు ద్వారము, లోపల వెన్నెముక ద్వారం ఉండేటువంటి బ్రహ్మదండి ద్వారం. అవి 8 అష్టదళ పద్మము అని కూడా అంటారు దాన్ని. ఆ సింస్మార చక్రము ఆ 8 కూడిన చోటు, ఈ 8 రంధ్రములు కూడినటువంటి చోటు అదే సింస్మార చక్రం. అక్కడికి పోతాది. అక్కడికి పోయి ఆ యొక్క శ్వాస వాటికి అది అంతమై మళ్ళా రెండోది వెంటనే తీసుకుంటానే ఉంటుంది. అది నువ్వు పరిశోధించాలంటే తనంతకు తాను పోయేటువంటి మార్గాన్ని గుర్తిస్తే, కొంతమందికి కుడి ముక్కు ఆడుతుంది, కొంతమందికి ఎడమ ముక్కులోనూ ఆడుతుంది. ఇడ, పింగళ ఏ నాడి ఆడుతా ఉందో ఆ సందర్భంలో ఆటి నుంచి స్టార్ట్ అయ్యి గ్రహించగలగాల. కొంతమందికి ఏమో ప్రారంభంలో ఇప్పుడు ఇడా నాడి ఆడుతుందా, పింగళ నాడి ఆడుతుందా గుర్తించాల. ఆ ఏ నాడైతే ఆడుతా ఉందో, ఇడ అంటే ఎడమ ముక్కు ఆడుతా ఉందా, కుడి ముక్కు ఆడుతా ఉందా అని, ఏ ముక్కు నుంచి ఆడుతా ఉందో ఆ ముక్కు నుంచి గమనాశక్తి కలిగి అది మొట్టమొదట 8 అంగుళాల దూరం నుంచి లోపలికి పోతుంది. అంటే 8 ఇంచుల దూరం నుంచి బయట లోపలికి పోయి ఆధారానికి ఇవన్నీ చక్రాలని దాటుకొని మూలాధార చక్రమునకు మొట్టమొదట గణపతికి అందిస్తుంది మొదటి పూజ. ఆ గణపతికి అందించిన తర్వాత మళ్ళా బ్రహ్మకు వస్తుంది, సృష్టికర్త అయినటువంటి స్వాధిష్టాన చక్రానికి. ఇట్లా బ్రహ్మ నుంచి విష్ణువుకు, విష్ణువు నుంచి ఈశ్వరునికి, ఈ విధంగా సదాశివునికి వరకు అందిస్తా పోతుంది. రుద్రునికి, సదాశివునికి అందిస్తా పోయి మళ్ళా తిరిగి ఎడమ ముక్కు ద్వారా బయటకు వస్తుంది. ఎడమ ముక్కు ద్వారా బయటకు వచ్చి 4 అంగుళములు, 8 అంగుళములు బయటకు వస్తుంది, 4 అంగుళములు లయం అవుతుంది. ఇంకా 4 అంగుళములు లోపలికి పోయి తిరిగి భూమధ్య స్థానానికి చేరి మళ్ళీ సహస్రారాణిలో ఉన్నటువంటి సింహమార చక్రానికి పోతుంది. మండలత్రయం నుంచి సింహమార చక్రానికి. ఆ సింహమార చక్రం అంటే ఏం చెప్పాము? ఇవి 7 బ్రహ్మాండంలో ఉండేటువంటి 7 రంధ్రాలు. బ్రహ్మాండానికి పిండాండానికి ద్వారమైనటువంటి 8వ రంధ్రము.
ఇవి ఆ 8 ఈ అష్టదళములు కలిగినటువంటి అష్టదళ పద్మము, అది శివస్మార చక్రము, అక్కడికి చేరుతుంది. ఈ విధంగా మండలత్రయ ప్రభావము హంసపై బడి అక్కడి నుంచి ఆ విధముగా జీవుని ఆజ్ఞాపించుచున్నది. అప్పుడు సాధకుడు విముక్తి కొరకు అట్టి ప్రభావమునకు సాక్షి అయి సర్వసాక్షిత్వము చే ఆ హంస వ్యవహార మర్మము తెలుసుకొనవలెను. అదే ఎరుక బ్రహ్మమునకు అంతర్ముఖమగుట. అదే ఎరుక బ్రహ్మానికి అంతర్ముఖం, అదే నడిపించేటువంటి స్థితి, అదే కర్త. అట్లా హంసపై పడినటువంటి ప్రభావం లేనిది కాగా ఈ హంస కూడా లేనిదే అనగా అచలం. ఈ హంస కూడా లేనిదే అనగా అచలం. అది కేవల దృక్కు ద్రష్ట రహితం. అది కేవల దృక్కు ద్రష్ట రహితం. ఇట్టిదే మండలత్రయాతీతమైనటువంటి పరిపూర్ణమును దర్శించుటకు యోగ్యమైనది. ఇట్టిదే ఆ మండలత్రయాతీతమైనటువంటి, మండలానికి అతీతమైనటువంటి స్థితికి పోవాల. అదే తుర్యాతీతం. ఈ తుర్యాతీతమైనటువంటిది ఇది. ఇట్టిదే మండలత్రయాతీతమైనటువంటి పరిపూర్ణమును దర్శించుటకు యోగ్యమైనది. ఈ విధమైనటువంటి అంతర్ముఖాది పరిపూర్ణమును గురుమర్మముగా దర్శించి ఈ అంతర్ముఖమందు పరిపూర్ణమును గురుమర్మముగా దర్శించి దాని యందు మగ్నత చెంది ఉండుట చేత సచ్చిష్యుడు కడతేరును. కడతేరిన శిష్యునికి అఖండ ఎరుక మరియు ఖండ ఎరుకల అనుభవ వివరములు తెలిసి, కడతేరినటువంటి శిష్యునికి అఖండ ఎరుక మరియు ఖండ ఎరుకల అనుభవము, ఆ యొక్క అనుభవ వివరములంతా తెలిసి ఎరుక లేనిదని ఎంచి అశరీర పద్ధతిగా ఉన్నటువంటి నిజ గురు పాద కమలములను ఆశ్రయించును. అప్పుడు అశరీర పద్ధతిగా ఉన్నటువంటి ఆ నిజ గురు పాద కమలములను ఆశ్రయించును. అప్పుడు అశరీరి గురుపాద యుగలమును, ఆ యొక్క అశరీరి గురుపాద యుగలమును అంతర్ముఖముతో అనగా అచల నిర్ణయముతో ఆశ్రయించును. తాను లేకుండా పోవుటకు గాను తన మూలమును దర్శించకోరగా, తాను లేకుండా పోయేదానికి తన మూలమును దర్శించకోరగా అంటే తన మూలం ఏదో తెలుసుకుంటా పోయినాడు. తన మూలాన్ని తెలుసుకుంటా పోతే ఏమైందంటే ఆజ్ఞాచక్రమందు జీవుడుగా త్రివిధ బంధములతో ఒకటైన మూల బంధమును పూనికతో నిలిపిన, ఆజ్ఞాచక్రమందు భూమధ్య స్థానమందు, అదే త్రిపుటి స్థానం ఆజ్ఞాచక్రం. జీవుడుగా వివిధ బంధములలో ఒకటైనటువంటి మూలబంధమును భూనికతో నిలిపిన చిత్ శక్తి చలనములు తెలియచుండును. అక్కడ చిత్ శక్తి చలనములు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు చిత్ శక్తి బిందు మండలమునకు చేరి, ఆ శక్తి బిందు మండలములకు చేరి ఇడా పింగళ సుషుమ్న నాడి అనేటువంటి మండలాలకు, ఆ బిందు మండలములకు చేరి తిరిగి క్రిందకు దిగకుండును. తిరిగి కిందకు దిగవు. ఇట్టి చిన్మాత్రకు తాను మూలము కాదని, ఇట్టి చిన్మాత్రకు తాను మూలం కాదని సాక్షిత్వముగా నుండును. తాను పరిపూర్ణమని దర్శనమందు గల మగ్నతతో, తాను పరిపూర్ణమనేటువంటి దర్శనమందు, పరిపూర్ణమనేటువంటి దర్శనము ఉత్త బట్ట బయలే ఏమీ లేదు అనే నిర్ణయంతో, పరిపూర్ణమైనటువంటి దర్శనమందు గల మగ్నతతో అప్పుడు ఇంకా జీవ ఈశ్వర వ్యవహార అనేటువంటి ఎరుక యొక్క శూన్యత ఏర్పడుతుంది. ఈ జీవేశ్వర వ్యవహారం అంతా కూడా ఇది శూన్యంగా ఏర్పడుతుంది. నిజగురు కరుణచే కేవల దృక్ స్థితి ప్రాప్తించును. నిజగురు కరుణ వల్ల కేవల దృక్ స్థితి ఏర్పడుతుంది, అది ప్రాప్తిస్తుంది. అంటే కాలం సరిపోయింది, ఆ స్థితిని ప్రాప్తిస్తుంది అనమాట. నిజగురు కరుణచే కేవల స్థితి అంటే ఇది పరిపూర్ణమైన దృష్టి కలిగి ఉండడం. ఎందుకు పరిపూర్ణమైన దృష్టి కలిగి ఉండాలంటే దానికి తన్మాత్ర సముదాయం లేదు కాబట్టి, తన్మాత్ర సముదాయం లేదు కాబట్టి అది ఆకర్షింపబడదు, తిరిగి జన్మకు కారణంగా తీసుకోపోదు.
అందుకు ఈ ఉత్త బట్ట బయలే ఏమీ లేదనేటువంటి నిర్ణయంగా ద్వాదశి నిర్ణయంగా తెలియబడితే నీవు తరించగలవు. జై బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై, గురు పరంపరముకు జై, జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. ఇంకా మంగళం కూడా నాదేనేమో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకాన్ సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. జై గురు. జై గురుదేవ. జై గురు స్వామి.